ప్రభు అది మరి కాదు ప్రభు, అదే నాకు చిన్నప్పటి నుంచి ఒక సందేహం ఉంది ప్రభు. మీరు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రాజు కావట్లేదు అసలు. మీరు ఏంటి అలా ఉండిపోతుంది ఏంటి అసలు? కలర్ వేస్తారు ఏంటి తెలియట్లేదు. మంత్రి రాజు నేను కాదు, రాజు అనుకున్నా రాజే మంత్రి. ప్రభు మీరు నార్మల్ గా వచ్చేసి మరి బీజిఎం అయ్యారు. రాజాది రాజా, రాజు కొత్తిమీర, రాజు పొదీన, రాజ కాజా, కాకినాడ కాజా, చెల్లి ఆజా. మంత్రి ఇష్టం రాజు, నేను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది మంత్రి. ఏంటి మన రాజ్యాలు చేశారు? ఏముంటాయి ప్రభు, ఫ్యాన్లు ఉన్నా తిరగట్లేదు, లైట్లు ఉన్నా ఎలగట్లేదు, నల్లగున్నోళ్ళు కనిపించట్లేదు ప్రభు. చాలు చాలు, ఇంతకీ మన రాజ్యాలు మన కోసం ఏమనుకుంటున్నారు? ఏముంది ప్రభు, ఎప్పుడు రిటీడ్ అయిపోతే ఇంటికి పోదామా అన్నట్టున్నారు ప్రభు. లేదు లేదు, చాలా మంది చాలా నేర్చుకుంటున్నారు కూడా. ఆయన నేర్పే వాళ్ళే కానీ నేర్చుకునేది ప్రభు. అన్నీ చూసుకోవాలి. అది ఆల్రెడీ చూశారు, చూడవసరం లేదు ప్రభు. అది తొట్టం కాదు మంత్రి, సిగ్గు అనుకుంటా ప్రభు. అందంగా కనిపిస్తున్నారు. సాంబార్ గట్టిగా వేసారా? లేదు, ఈ రోజు స్నానం చేశారు. సరే గాని ఎందుకు రేపు ఏ రోజు తెలుసా నీకు? లక్ష్మీవారము ప్రభు. అదే వద్దు, అధిక ప్రసంగి. రేపు మా వివాహం. నేను ఏమైందమ్మా? బ్యాక్ వచ్చే ప్రభు, బయటికి వెళ్ళి తీసుకెళ్ళిపోండమ్మా. ఇక్కడికి రైతు ప్రభు. రేపు మా వివాహ దినం కావున రేపు మంచి విందును ప్రకటన చేయండి. రేపు రిటీట్ కథ మోగియా ప్రభు. ఓకే ఓకే, అయితే ఈరోజు రాత్రికి ప్రవేశపెట్టండి. నైట్కి ఓకే ప్రభు. అటు వెళ్ళాలి మీరు. పరమానంద శిష్యులు ఇంకా ఉన్నారు. చెప్పాయి ఇంకా ఉన్నారు. ఎవరెక్కడ? ఎవరెక్కడ? నాకేరా అక్కడ రాజు ప్రభు. రాజు పిలుస్తున్నాడు కదా, అసలు మాట ఆడతారు ఇక్కడ. ఇవ్వండి ప్రభు, ఏడే చెప్పాడు. నువ్వు ఇట్లా ఈ నా జనాన్ని బట్టి వదిలే పాడైపోతుంది. మీరు ఇట్లండి. తుమ్ములు చూసారా ఎలా కనిపిస్తున్నాయా? ఆపేమని స్కిట్ సరే. ఈరోజు ఏ వారం? ఓకే, రేపు మన రాజుగారి వివాహ దినం. విందు ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలు ఉంటాయి కదా, అది ఎదురుగా ఉన్న మేనేజ్మెంట్ తో మాట్లాడుకోవాలి. మనం నన్ను అడగకూడదు. సరే, మనం ఈ రోజు నైట్ కల్లా అన్ని సిద్ధపరచాలి. సరేనా? అలాగే చిత్తం. రాజు గారికి సమయం అయినది, విశ్రాంతి తీసుకున్నట్టు మీరు వెళ్ళండి. ఓకే మంత్రి. ప్రభు, నాకు నిద్ర పడటం లేదు మంత్రి. గ్యాప్ లేకుండా సాంబార్ వేసేస్తా. నేను విశ్రాంతి తీసుకుంటాను, మీరు వెళ్ళండి. చెప్తాం ప్రభు. ఎవరెక్కడ? పెద్ద ముళ్ళపండి. ఎవరెక్కడ? అరే ఇప్పటికే రండ్రా బ్యాగ్ అంటున్నారు కదా శబ్దాలు. అడుగులో నుంచి మన రాజ్యంలోకి అతి భయంకరమైన ముళ్ళపండి ప్రవేశం. చూసారా? మీ కళ్ళ పేరు వినిపిస్తుందా? దాన్ని మనం పుట్టుకోవాలి. వేసేద్దాం ప్రభు, రండి రండి పదండి. నువ్వు వేసింది మీకు చూసాం. వెళ్ళు జాగ్రత్తగా నా వెనకే వెంబడి రండి. అదిగో
శబ్దాలు పెద్ద అవుతున్నాయి చదువు. చాలు 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 చాలు. రాజు 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 రాజా రాజు పడుతున్నాడండి. రాజు పడుతున్నాడు. ఏదో పెద్ద పంది అనుకున్నాం మనం. ప్రభు మంత్రి తుళ్ళు పడుతున్నారు ప్రభు జనాలు. వెళ్ళు, మేము విశ్రాంతి తీసుకుంటాం. మీరు ప్రసాద్ విశ్రాంతి ప్రభు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాం అమ్మా. సరే సరే ప్రభు. ఎవరు లేరు కదా. రాజుగారు పడుకున్నట్టు ఉన్నారు. బొమ్మల మీద మెరుస్తుంది. లేచారు ఇంటి గొప్ప తీసి ఒక నిద్రలో అమ్మయ్య వెళ్ళి వచ్చి మంత్రి, ప్రభు నా అంగుళికం ఎవరో పరిశీలించారు. ఊరికే మరి అల్లిపోతుంది. ఆవాగరావడం చేస్తాడే. మంత్రి, ఏమైంది ప్రభు? నా అంగుళికం ఎవరో పరిశీలించారు. పరిశీలించిన కాదు ప్రభు, దొంగలించారు. అదే అదే, నా అంగుళికం ఎవరో దొంగలించారు. మీది అంగుళికము తీసారా? ఆ, మన రాజమాత ఇచ్చిన అంగుళికము తీసారా? అవునవును. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఏం జరిగిందో తెలుసా? చెప్పండి ప్రభు. యూత్రిటీ కాదు, మన రాజుగారు అంగుళం దొంగలించబడింది. ఎవరు తీశారో నిర్మోహమాటంగా ఒప్పించుకోండి, లేదంటే చెరసార్లు వేసి 4 రోజులు కఠినంగా సాంబార్ రైస్ పెట్టేస్తారు. చెప్పండి. ఇది లేదు, అర్థమైపోతుంది. పారిపోతుంది. సరే సరే, మీరు అలాగే ఉండండి. ప్రభు, వీళ్ళు ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు ప్రభు. మంత్రి, మరి దీనికి ఏమైనా ఉపాయం ఉందా? నా దగ్గర ఒక పాయసం ఉంది, సరే ఉపాయం ఉంది ప్రభు. అది ఏమిటంటే, మనం ఒక కుండను ప్రవేశపెడదాం, దాని చుట్టూ మసిపోతాం. ఎవరైతే కుండను తాగుతారో వాళ్ళు దొంగతనం చేయలేదని లెక్క. ఎవరైతే కుండను తాగరో, తాగానని చెబుతారో ఆడే దొంగ. చాలా బాగుంది మంత్రి, అర్జెంట్ దాన్ని మొదలు పెట్టండి. చిత్తం ప్రభు. నిలువుగా నిలబడండి. నిలువుగా ఉన్నాం ప్రభు. సరే, మీకు ఒక గదిలోకి ఒకరి తర్వాత ఒకరి ప్రవేశపెడతాం. అందరూ వెళ్ళి అక్కడ ఒక కుండ ఉంటుంది. ఆ కుండని ఎవరైతే తాగుదురో అక్కడ ఒక శబ్దము వచ్చును. వాళ్ళే దొంగ అని మాకు తెలియను. ఎవరైతే కుండను తాకరో అక్కడ శబ్దము రాదు. వాళ్ళు దొంగతనము చేయలేదని మాకు తెలియదు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి. ఇప్పుడు నేను ముడితే సౌండ్ వచ్చేది అనమాట. ఇంకెందుకు ముట్టకుండా వెళ్ళిపోదాం. అందరూ చేతులు పైకెత్తండి. అడు చూపించండి. నీ చేతికి మసి ఉంది, నువ్వు దొంగ కాదు. పైకి చూపించు. నీ చేతికి మసి ఉంది, నువ్వు దొంగ కాదు. నువ్వు ఆల్రెడీ నాలాగే మసి, నీకు లేదు. నీ చేతికి మసి లేదు. ప్రభు, దొంగ దొరికాడు ప్రభు. ఓ మంత్రి, శబాస్, బలా. థ్యాంక్ యూ ప్రభు. చున్నీలు మనవ కాదు ప్రభు. మంత్రి, ఈ పాపిని చెరసాలలో బంధించండి. చిత్తం ప్రభు. ఎవరెక్కడ? అర్థమైంది కదా?